జీవన తరంగాలు పార్ట్ 2. ఆ రోజు ఎస్ఎస్ఎల్సి రిజల్ట్స్ వచ్చాయి. పాస్ అయింది అని తెలిసింది. నాన్నగారితో చెబుదామని మేడ మీదకి వెళ్ళాను. పెద్ద మంచం మీద పడుకుని ఉన్నారు. నేను పిలవగానే కళ్ళు తెరిచి ఏమిటి అన్నట్టు చూశారు. పాస్ అయ్యాను అన్నాను. ఒక్క మాట నిట్టూర్చి వెనక్కి వాలి పడుకున్నారు. అందులో చాలా అర్థాలున్నాయి. అప్పటి పరిస్థితుల్లో ఆ పరీక్ష పాస్ అవ్వడం ఎందుకు ముఖ్యం అంటే, అది పాస్ అయితే గవర్నమెంట్లోనైనా ఎక్కడైనా ఏదో చిన్న ఉద్యోగం వస్తుందన్న ధైర్యం ఉండేది ఎక్కువ మంది పిల్లలున్న తల్లిదండ్రులకి. అప్పటికే మా పెదనాన్న కొడుకు, మా మావయ్య అది పాస్ అవ్వలేక దండయాత్రలు చేస్తున్న నేపథ్యంలో మనం పాస్ అవ్వడం ప్రాముఖ్యం సంతరించుకుంది. అయితే ఆ ఆనందం కొద్ది రోజులే. అసలు కష్టాలు అప్పుడే ప్రారంభమవుతాయని అప్పట్లో తెలియదు. అప్పటిదాకా తెలుగు మీడియం అయితే పీయూసీ నుంచి ఇంగ్లీష్ మీడియం. మ్యాథ్స్ ఫిజిక్స్తో పాటు మూడోది అకౌంట్స్ లేక లాజిక్ లాంటిది ఏదో ఒకటి తీసుకోవాలి. అందరితో పాటు అకౌంట్స్ తీసుకోవడం జరిగింది. కారణం విధి నిర్ణయం తప్ప పెద్ద ప్రణాళిక ఏమీ లేదు. ఇంకా నిక్కర్ల స్థాయే అప్పుడు. కాలేజీలో అడుగుపెట్టడం ఒక పెద్ద మలుపు. కాలేజీ ఎలక్షన్స్లో నుంచున్న అభ్యర్థులు ఓటు మాకు వేయండి అని అండి తగిలించి గౌరవించడం స్కూల్లో అలవాట్లేని అనుభవం. కాలేజీలో చేరడం జీవితంలో ముఖ్యమైన మలుపు. కొత్త వాతావరణం అలవాటు పడి చదువులోకి నెట్టడానికి చాలా అడ్డంకులు ఉన్నాయి. మొదటిది ఇంగ్లీష్ మీడియం. పుస్తకాలు లెక్చర్లు కూడా ఇంగ్లీష్లో ఉండడంతో ఏమి జరుగుతోందో తెలిసేటప్పటికీ ఏడాదిలో సగం అయిపోయింది. అంతకుముందు వాళ్ళకి ఇంటర్మీడియట్ 2 ఏళ్ళు కాబట్టి అడ్జస్ట్ అవ్వడానికి వీలేదేమో. దానికి తోడు కాలేజీ తెరిచినప్పటి నుంచి అవధాని గారినే తీసేసిన లెక్చరర్ని మళ్ళీ వేసుకోవాలని స్ట్రైకు. ఆయన గురించి ఏమీ తెలియకపోయినా ఆయన కోసం నిరాహార దీక్ష చేసిన వాడి వెనక స్లోగన్లు చేయడం మొదలైన వాటితో రోజులు గడిచిపోయాయి. ఊళ్ళో ప్రాక్టీస్ పెద్దగా లేని లాయర్లకి కాలేజీ రాజకీయాలతో సంబంధం ఏమిటో అప్పట్లో తెలిసేది కాదు. నియోగి వైదికి కొట్టాట్లు అన్నీ బయట చెప్పుకోవడం తప్ప ఇంట్లో అలాంటి విషయాలు నాన్నగారు మాట్లాడకపోవడం వల్ల వివరాలు తెలిసేవి కావు. మొత్తానికి పీయూసీ ఫెయిల్ అవడం, నాన్నగారు చాలా ఎక్కువగా నిట్టూర్చడం జరిగింది. అలా ఫెయిల్ అవడం మీడియం సమస్యనా లేక నా తెలివితేటల సమస్యనా అన్న ప్రశ్న ఆయనకి వస్తే, అంతవరకు మనం ఏమీ పెద్ద ప్రతిభ కనిపించలేదు కాబట్టి ఆయన నా తెలివితేటల గురించే ఆందోళన చెంది ఉండవచ్చు. మనం నమ్మకపోయిన నక్షత్రాలు పైన సంచరిస్తూనే ఉంటాయి కదా. ఏ పరిస్థితికైనా వాటి గమనమే ముఖ్యమని నా జీవితంలో మార్పులే ఆ తర్వాత స్పష్టపరిచాయి. అయితే ఇంగ్లీష్ మీడియం సమస్య నాకే కాదు, నాతో స్కూల్లో చదివిన చాలామంది మిత్రులకి అదే సమస్య. ఎవరో కొద్దిమంది క్లవర్లు తప్ప నాకు చాలామంది తోడున్నారు. మళ్ళీ మార్చి సెప్టెంబర్లో సహాయంతో బట్టి రాజ్యంలోనే పీయూసీ గట్టెక్కి డిగ్రీలో చేరడం జరిగిపోయాయి. పీయూసీ పాస్ అవ్వడానికి, ఫిజిక్స్ కెమిస్ట్రీ పాస్ అవ్వడానికి కూడా బట్టి పట్టడమే శరణ్యం. ఇంగ్లీష్లో సొంతంగా రాయడం ప్రశ్న లేనే లేదు. స్కూల్లో ఇంగ్లీష్లో సొంతంగా రాయమని చెప్పడం కానీ రాయించడం కానీ జరగలేదు. అటువంటి నేపథ్యంలో బీకాంలో చేరడం జరిగిపోయింది. అదేమిటో పీయూసీ తప్పిన మా బ్యాచ్ అంతా రేఖపల్లి నటరాజు, కొల్లూరు సూర్యనారాయణ, వెచ్చిగొండ నాగరాజు ఇలా చాలామంది బీకాంలో చేరాం. దానికి ముందు పెద్ద ఆలోచన కూడా చేసినట్టు గుర్తులేదు. విధి అనుకోవడం తప్ప అందులో నాన్నగారి ప్రమేయం కూడా లేదు. బీకాంలో మేము 16 మందిమి. ఇంగ్లీషు ఎకనామిక్స్ క్లాసులకి బిఏ వాళ్ళతో కలిపేవారు. ఇంగ్లీష్లో 9 పేపర్లు ఉండేవి. షేక్స్పియర్ డ్రామాలు, ప్యారడైజ్ లాస్ట్ లాంటి పొయిట్రీ, ఇంకా నాన్ డీటెయిల్స్ అన్నీ కలిపి ఇంగ్లీష్ ఎక్కువగా వినడం జరిగి మొదటి సంవత్సరం ఆఖరణ తెలియకుండానే బట్టి పట్టకుండా సొంతంగా రాయడం జరిగింది. అది డ్రామా, ప్రోజ్ వంటి ఇంగ్లీష్ సబ్జెక్టులు. దీనికి పరోక్షంగా సహాయపడినవి కొన్ని ఉన్నాయి. నాన్నగారు స్కూల్ కోసం తెప్పించే ఇంగ్లీష్ పేపర్లు, ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ వంటి మ్యాగజైన్స్ అన్నీ ఇంటికి వచ్చిన తర్వాత స్కూల్కి తీసుకెళ్లేవారు. అవి కాస్త చదువుతూ ఉండటం వల్ల నాకు తెలియకుండానే కొంత వొకాబులరీ లోపల చేరింది. ఇంగ్లీష్ లెక్చరర్ శ్యామలరావు గారి సింపుల్ ఇంగ్లీషు నాకు చాలా బాగా ఉపయోగపడింది.
ఒక చిన్న సంతోషకరమైన సంఘటన ఆయనతో ముడిపడినది మొదటి సంవత్సరం ఆఖరణ జరిగింది. బిఏ వాళ్ళతో కలిపి 70 మందివి ఇంగ్లీష్ పేపర్లో ఆయనది ఇద్దారు. మాకు అవి ఇవ్వకముందే ఆయన ఎందుకో నాన్నగారు స్కూలుకు వెళ్ళి ఆయనని కలిశారు. ఆ సాయంత్రం ఇంటికి వచ్చి నాన్నగారు చాలా మామూలుగా శ్యామలరావు గారు మీకు ఏ సబ్జెక్ట్ చెప్పారు అని అడిగి ఆ సబ్జెక్టు ఎలా రాశావు అని అడిగారు. మనం సొంతంగా ప్రారంభించింది ఆయన పేపర్తోనే కాబట్టి బాగానే రాశాను అనుకుంటాను అన్నాను. ఏమిటా విషయం అనుకుంటూ, 70 మందిలో నీకు ఫస్ట్ మార్క్ వచ్చింది అని శ్యామలరావు గారు చెప్పారని నాతో నాన్నగారు చాలా మామూలుగా చెప్పారు. ఆయన పైకి ఏమీ అనకపోయినా లోపల ఆయన సంతోషించారని నాకు తెలుసు. పియూసీ పోవడం ఇంగ్లీష్ మీడియం ప్రభావమైన అప్పట్లో నా చదువు ఏమవుతుందా అని ఆందోళన పడటం నాకు తెలుసు. ఈ సంఘటన ఆయనకి కాస్త ఊరట కలిగించి ఉంటుందని నాకు అనిపించింది. మొదటి సంవత్సరంతో ఇంగ్లీష్లో సొంతంగా రాయలేకపోవడం అనే అడ్డు తీరడంతో కొత్త ఉత్సాహంతో చదువు సాగుతుంది అనుకున్నా. ఆర్ట్స్ వాళ్ళకి, కామర్స్ వాళ్ళకి జనరల్ ఎడ్యుకేషన్ పేరిట ఒక పేపర్ ఉండేది. అందులో బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా ఉండేవి. గొల్లకోట వెంకటరత్నం గారు కెమిస్ట్రీ లెక్చర్లు చెప్పేవారు. పంగనామాల గోపాలరావు గారు బోటనీ లెక్చర్లు చెప్పేవారు. ఇద్దరూ కూడా అద్భుతంగా చెప్పేవారు. వెంకటరత్నం గారికి ఎవడైనా డౌట్స్ అడిగితే కోపం వస్తుందనేవారు. ఎందుకంటే ఆయన చెబితే డౌట్ రాకూడదు. క్లాసులో వింటూ రాసుకున్న పాయింట్స్ బట్టి పరీక్షలు రాసేయడమే. ఆ తర్వాత ఎప్పుడో కాలేజీలో చేరిన తర్వాత ఆయనతో సహా పనిచేయడం, వారి అబ్బాయి కామేశ్వరరావుని చెన్నైలో సిఏలో చేర్చడానికి నేను కొంచెం సహాయం చేయడం, ఇవి చాలా సంతోషకరమైన సంఘటనలు. మెయిన్ కామర్స్ సిలబస్లో ఎకనామిక్స్, ఇండియన్ ఎకానమీ అని 2 పేపర్లు. ఎకనామిక్స్ పేరు శాస్త్రి గారు చెప్పేవారు. ఆయన క్లాసు అందరూ ఇష్టపడేవారు. గంట ఎలా గడిచేదో తెలిసేది కాదు. పరీక్షల కోసం ఎకనామిక్స్ కావలిస్తే పుస్తకాలు చదువుకోవాల్సిందే. మరి గంట ఏమి చెప్పేవారంటే పేరు ఎకనామిక్స్ అయినా అద్భుతమైన లోకాభిరామాయణం. అద్వైతం మీద ఆసక్తి ఉన్నవాళ్ళు గరికపాటి నరసింహారావు గారి అష్టావకర గీత మీద ఉపన్యాసం వింటే ఎలాగో అలాగే ఈ మధ్యన ఆయనవి అష్టావకర గీత మీద కొన్ని ఉపన్యాసాలు కనపడితే వినడం జరిగింది. అష్టావకర గీత శుద్ధ అద్వైతమయం. ఆయన ఉపన్యాసాలలో పేరు శాస్త్రి గారి లెక్చర్లో ఎకనామిక్స్ ఎంత ఉండేదో అద్వైతం అంత ఉండేది. అంతా లోకాభిరామాయణమే. ఇక ఇండియన్ ఎకానమీ లక్ష్మణరావు గారు చెప్పేవారు. వస్తూనే కుర్చీలో కాకుండా కుర్చీ ముందు ఉండే బల్ల మీద కూర్చునేవారు. చేతిలో పుస్తకం ఉండేది కాదు. ఏ టాపిక్ చెప్పినా దాని పూర్వాపరాలన్నీ స్టాటిస్టిక్స్తో సహా అద్భుతంగా ఆవిష్కరించేవారు. లెక్చర్ విని పాయింట్స్ నోట్ చేసుకుంటే డైరెక్ట్గా పరీక్ష రాసేయడమే, వేరే ప్రిపరేషన్ అక్కర్లేదు. అప్పటి లెక్చరర్స్ అనుభవంతో ఒకవేళ లెక్చరర్గా ఉద్యోగం చేస్తే ఎలా చెప్పాలో ఎలా చెప్పకూడదో రెండింటికి బీజం అప్పుడే పడింది నాకు. థియరీ సబ్జెక్టులు మాస్టర్లు చెప్పకపోయినా చదువుకుని మేనేజ్ చేయొచ్చు, కానీ అకౌంట్స్తో అది కుదరదు. అక్కడే పెద్ద సమస్య ఎదురైంది. 2 థియరీ సబ్జెక్ట్స్తో పాటు అకౌంట్స్ కూడా ఎస్ఎస్ గారు తీసుకునేవారు. ఆయన అంత సీరియస్ మనిషిని ఎక్కడా చూడలేదు. 3 సంవత్సరాల్లో ఆయన మాతో మాట్లాడిన సందర్భాలు 1-2, అది ఇంగ్లీష్లోనే. క్లాసుకు రావడం, పాఠం మొదలుపెట్టడం. ఆయన పాఠం ప్రారంభించగానే బుర్ర ఎక్కడికో పోయేది. మళ్ళీ బెల్ల కొట్టిన తర్వాతే తిరిగి రావడం. ఆయన పాఠం గురించి, ఇంగ్లీష్ మాట్లాడడం గురించి ఈ మధ్యనే జరిగిన ఒక పాత విద్యార్థుల మీటింగ్లో ఒక విద్యార్థి చెప్పాడు. ఎస్ఎస్ గారి కొడుకు రామచంద్రరావు కూడా వీళ్ళతో చదివేవాడట. 3 సంవత్సరాలు అయిన తర్వాత స్టూడెంట్స్ ఫంక్షన్లో ఆయన వీళ్ళతో మాట్లాడుతూ, మీరంతా నాకు మా రామచంద్రరావు లాంటి వాళ్ళేరా అని తెలుగులో అన్నారట. ఆయన అలా తెలుగులో మాట్లాడడం వీళ్ళకి చాలా ఆశ్చర్యం కలిగిందిట. ఆ మర్నాడు వీరభద్రరావు గారిని ఇంకో లెక్చరర్తో ఈ విషయం ఆశ్చర్యంగా చెబితే ఆయన, ఒరేయ్ అది కూడా ఇంగ్లీష్లో చెప్తే పాఠం అనుకుని మీరు వినరని తెలుగులో మాట్లాడి ఉంటారు అన్నారట. అకౌంట్స్ పాఠాలు ఎస్ఎస్ గారు చెప్పేవి కొల్లూరు సూర్యనారాయణ ఒక్కడే ఫాలో అయ్యేవాడు. ఎలా ప్రారంభమైందో గుర్తులేదు. క్లాసులో కొంతమంది కలిసి ఊరికి ఇంకోవైపు గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా ఉండే కొల్లూరు ఇంటికి
సైకిళ్ళ మీద వెళ్ళేవాళ్ళం. నేను, రేఖపల్లి, రాచకొండ, గుర్తి రాధాకృష్ణ అందరం కలిసి వెళ్ళేవాళ్ళం. మాకందరికీ అతనే అకౌంట్స్ చెప్పేవాడు. అతని ఇంటికి దగ్గరలోనే ఉండే వాసనశెట్టి రామకృష్ణ కూడా వచ్చేవాడు. ఉన్న 16 మందిలోనూ ఒకళ్ళను ఒకళ్ళు ఎలా పిలుచుకునేవాళ్ళమో ఇప్పుడు తలుచుకుంటే విచిత్రంగా అనిపిస్తుంది. వాసనశెట్టి రామకృష్ణ మాలో ఎవరైనా అండి అనే సంబోధించేవాడు. మేము కూడా అతన్ని అలాగే పిలిచేవాళ్ళం. మిగతా వాళ్ళలో రాచకొండ, నూకల, రేఖపల్లి, కాశీభట్ల ఏరా ఎరా అనుకుంటే కొల్లుడితో మటుకు అలా ఉండేది కాదు. సూర్యనారాయణ అని పూర్తిగా పిలిచేవాళ్ళం. యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత గురు అనుకునేవాళ్ళం, ఇప్పటి బ్రో మామాలాగా. సెకండ్ ఇయర్లో ఇంగ్లీష్ పేపర్ల ప్రిపరేషన్కి నేను, నటరాజు వాళ్ళ ఇంట్లో కంబైన్డ్ స్టడీ చేసేవాళ్ళం. వాళ్ళ వీధి గది నుంచి రోడ్డు కనపడుతూ ఉండేది. ఆ సమయంలోనే మోగ మనసులు షూటింగ్కి స్టార్స్ హై స్కూల్ పక్కన ఇచ్చిన మకాన్ నుంచి ఆధారనే వెళ్ళేవాళ్ళు. ఒకరోజు ముక్తేశ్వరం షూటింగ్కి వెళ్ళిన గుర్తు. సావిత్రికి జీవనికి మధ్య ఏదో సంభాషణ షూటింగ్ ఆ వేళ. కొల్లూరి అకౌంట్స్లో చాలా బాగా చేసినా మిగతా సబ్జెక్ట్స్లో మామూలుగానే ఉండేవాడు. మిగతా సబ్జెక్ట్స్ నేను కాశీభట్ల పోటీ పడుతూ ఉండేవాళ్ళం. అదేమిటో చదువుకుంటూ పోవడమే కానీ ఫస్ట్ క్లాస్కు ప్రయత్నించాలనే ఆలోచన ఎవరికీ వచ్చినట్టు లేదు. దానికి ఒక కారణం లేకపోలేదు. ఎప్పుడో మా బ్యాచ్కి 5-6 బ్యాచ్లకి ముందు తురగా కృష్ణమోహన్ అనే ఆయనకి ఫస్ట్ క్లాస్ వచ్చింది. అతను ఆంధ్ర యూనివర్సిటీలో MBA చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఫస్ట్ క్లాస్ రావడం అంత అరుదుగా ఉండేది. కృష్ణమోహన్కి వచ్చినప్పుడు ఆ విషయం ఊరంతా అప్పుడు గొప్పగా చెప్పుకున్నారు. మామూలుగా బాగా చదివే వాళ్ళకి సెకండ్ క్లాసు, హై సెకండ్ క్లాసు వచ్చేది. ఫస్ట్ క్లాస్ అంత అరుదు కాబట్టి మా బుర్రలో ప్రవేశించలేదు. అంటే ఒక ప్లాన్ వేసుకుని చదవడం జరగలేదు. థియరీ పేపర్లు రాసేటప్పుడు నాకు ఒక చెడ్డ అలవాటు ఉండేది. కాగితంలో సగం దాటిన తర్వాత లైన్లు ఏటవలగా పోయి చివరికి వచ్చేటప్పటికి చిన్నవైపోయేవి. ఒక మాట పేపర్లు దిద్ది తిరిగి ఇస్తూ ఇండియన్ ఎకానమీ ఇచ్చిన లక్ష్మణరావు గారు, ఏమిటి రాయడం, నువ్వు పెద్ద ఆఫీసర్ అనుకుంటున్నావా అన్నారు పేపర్ ఇస్తూ. మళ్ళీ కాస్త సముదాయిస్తూ, పాపం మార్కులు బాగానే వచ్చాయి అన్నారు మిగతా వాళ్ళతో. అప్పటి నుంచి ఆ అలవాటు కొంచెం మెరుగైనా పూర్తిగా మానుకోకపోవడం పెద్ద పరీక్షల్లో కొంప ముంచింది. ఫైనల్ ఇయర్లో గ్రూప్కి 5 చొప్పున 2 గ్రూపుల్లో మొత్తం 10 పేపర్లు. కొల్లుడితో చదువులో ఎప్పుడూ పోటీభావం ఉండేది కాదు. కానీ కాశీభట్లకి నాకు నడిచేది. ఎందుకంటే క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, స్లిప్ టెస్ట్లకి మిగతా వాళ్ళందరూ బ్లాంక్ పేపర్ ఇచ్చి వెళ్ళిపోయేవారు. అదో పెద్ద ఫ్యాషన్ అప్పుడు. నేను కాశీభట్ల మాత్రం రాసేవాళ్ళం. అందుచేత పోటీ. వాడికి ఒక మాట ఫస్ట్ వస్తే నాకు ఒక మాట వచ్చేది. ముఖ్యంగా హిందీ పేపర్లో. వాడు కొంచెం సొంతంగా రాసే శక్తి ఉన్నవాడు. హిందీలో మనం మొత్తం అంతా బట్టియే. అసలు విషయం జనరల్ ఎస్సే దగ్గర తేలిపోయేది. పేపర్లో జనరల్ ఎస్సేకి ఎక్కువ మార్కులు ఉండేవి. కొన్ని స్టాండర్డ్ టాపిక్స్ ఉండేవి, వార్తాపత్రికలు, గ్రంథాలయాలు, ఇలా. ఆ లిస్టులో ఉన్నవి బట్టి కొట్టి పరీక్షకి వెళ్ళేవాడిని. వాటిలో ఏదైనా తగిలితే మనదే ఫస్ట్ మార్క్, లేకపోతే వాడిదే. కాశీభట్ల ఎప్పుడు నన్ను తన పక్కన కూర్చోమనేవాడు. ఒకరోజు, ఎరా చాలా సీరియస్గా చదువుతున్నావుట, పబ్లిక్లో ఫస్ట్ కొట్టేద్దామనా అన్నాడు. నేను సీరియస్గా చదువుతున్నాను నీకెవరు చెప్పారా అన్నాను. మా నాన్నగారు చెప్పారా అన్నాడు. మీ నాన్నగారా అన్నాను. మా నాన్నగారు చెప్పారా అని వాడు అనగానే నేను ఆశ్చర్యపోయి, ఆయనకి ఎలా తెలిసిందిరా అన్నాను. జరిగింది ఏమిటంటే, ఫైనల్ పరీక్షలు దగ్గరికి వస్తున్నాయని నేను కాన్సన్ట్రేట్ చేయడానికి కొన్ని ఏర్పాట్లు చేసుకున్నాను. అగ్రహారంలో మా మేడ మీద వీధి వైపు ఒక వసారా ఉంది. ఒక లైట్ అక్కడికి లాక్కుని ఎవరూ డిస్టర్బ్ చేయకుండా రాత్రి అక్కడ చదువుకునేవాడిని. కాశీభట్ల నాన్నగారు ఒకరోజు సైకిల్ మీద వెడుతూ చదువుకుంటున్న నన్ను చూసి ఇంటికి వెళ్ళి వాడితో అన్నారట, రే పోడూరాడు లైట్ ఏర్పాటు చేసుకుని చదివేస్తున్నాడు రా, నిన్ను దాటేశాడేమో అన్నారట. వాడిని మోటివేట్ చేయడం అని నాకు అర్థమైంది. కాశీభట్ల వాళ్ళు ఇందుపల్లిలో ఉండేవారు. అది అమలాపురానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాలేజీలో లెక్చరర్గా చేరిన తర్వాత అక్కడ బెల్లకూరు దేవకీనందన స్వామి పూజ జరిగితే అక్కడికి వెళ్ళి కాశీభట్ల ఇంటికి కూడా వెళ్ళాను. వాళ్ళ నాన్నగారు పచ్చగా దబ్బపండులో ఉండేవారు. అన్ని విషయాలు అడిగి పుస్తకాలు చదువుతావా అని అడిగారు. అప్పటికే నేను కొన్ని ఇంగ్లీష్ నవలు చదివినట్టు చెప్పాను. కౌంట్ ఆఫ్ మాంటే క్రిస్టో చదివావా అన్నారు. లేదండి అని చెప్తే, చదువు బాగుంటుంది అని చెప్పారు. ఆయన చెప్పిన తర్వాత అది లైబ్రరీలో తీసుకుని చదివాను.
తెలుగులో ఖైదీ సినిమాకి అదే ఆధారం అనుకుంటా. పరీక్షలు అయ్యి రిజల్ట్స్ వచ్చాయి. కొల్లూరికి ఫస్ట్ క్లాస్ రావడం అందరికీ పెద్ద ఆశ్చర్యం. అకౌంట్స్ బాగా వచ్చిన మిగతా పేపర్లో మాతో పోటీలో ఉండేవాడు కాదు. గతంలో తురగా కృష్ణమోహన్కి ఫస్ట్ క్లాస్ వచ్చినప్పుడు ఊరంతా చెప్పుకున్నట్టే కొల్లూరికి వచ్చినప్పుడు కూడా అది పెద్ద న్యూస్. మేము కూడా అందరికీ గర్వంగా చెప్పేవాళ్ళం. నాకు కాశీపట్ల రేకపల్లిలకి హై సెకండ్ క్లాసు అంటే 55% దాటి దాదాపు 60కి దగ్గరగా వస్తే అలా చెప్పేవారు. ఉద్యోగాల ప్రకటనలో ఫస్ట్ లేదా హై సెకండ్ క్లాస్ అని అడిగేవారు అప్పట్లో. గ్రూప్ బి 5 పేపర్లో నాకు కొల్లూరికి సమంగా వచ్చి ఆ గ్రూప్కి కాలేజీ ఫస్ట్ అని కాలేజీ వాళ్ళు ప్రైజ్ ఇచ్చారు. గ్రూప్ ఏలో కొల్లూరికి నాకంటే ఎక్కువ వచ్చి అతనికి ఫస్ట్ క్లాస్ వచ్చింది. గ్రూప్ ఏ అంతా థియరీ పేపర్లు. కొల్లూరికి ఏ గ్రూపులో ఫస్ట్ రావడం అందరికీ ఆశ్చర్యమే. నా వైఫల్యానికి అతని విజయానికి కారణం తర్వాత తెలిసింది. చదువులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలంటే సబ్జెక్ట్ అవగాహన ఒకటే సరిపోదు. దానిని ప్రజెంట్ చేయడంలో కూడా మెలకువ తెలియాలి. ఎలా ప్రజెంట్ చేయాలన్న దానికి సరియైన ఆలోచన వచ్చి ప్రణాళిక వేసుకోవాలి. ఆ విషయంలో కొల్లూరికి విధి తోడ్పడింది. నువ్వు ఏమన్నా పెద్ద ఆఫీసర్వా అలా రాస్తున్నావు అని మాస్టర్ హెచ్చరించినా చెప్పుకోదగ్గ మార్పు ఆ విషయంలో నాకులో జరగలేదు. తర్వాత అడిగినప్పుడు కొల్లూరి చెప్పాడు. తాను రాసినప్పుడు మంచి సైడ్ హెడ్డింగ్లు పెట్టి వాటిని రంగు పెన్నుతో అండర్లైన్ చేయడం, ముఖ్యమైన పాయింట్స్ హైలైట్ చేయడం, ఇలా ప్రజెంటేషన్ టెక్నిక్ వాడానని చెప్పాడు. ఆ ఆలోచన అతనికి రావడం, మనకి రాకపోవడమే ఫలితాల్లో తేడా అని వేరే చెప్పక్కర్లేదు. ఆ తర్వాత అతను నేను కూడా యూనివర్సిటీలో ఎంబీఏలో చేయడం జరిగింది. కానీ తర్వాత నేను రేఖపల్లితో పాటు ఎంకామ్లోకి మారడం జరిగింది. ఎంకామ్ అయితే టీచింగ్లో అవకాశాలుంటాయన్న విషయం సబ్కాన్షియస్గా పనిచేయడమే కారణం అనుకుంటా. కొల్లూరి ఎంబీఏ తర్వాత ఫుడ్ కార్పొరేషన్లో చేరి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్థాయికి ఎదిగి రిటైర్ అయ్యాడు. మిగతా వాళ్ళం కూడా విధి నిర్ణయించిన మార్గాల్లో తృప్తిగానే పయనించాం. ఈ తరంగాన్ని వాసనశెట్టి రామకృష్ణ గురించి చెప్పకుండా ముగించదలుచుకోలేదు. అందరం వివిధ దారుల్లో వెళ్ళినట్టు అతను కూడా డిగ్రీ అవగానే బొంబాయి వెళ్ళి ఏదో షిప్పింగ్ కంపెనీలో చేరాడు. కొల్లూరికి మాకంటే అతని దగ్గర. రామకృష్ణ షిప్పింగ్ కంపెనీలో రిటైర్మెంట్ తీసుకుని హైదరాబాద్ వచ్చేసి బంధువులతో ఏదో ఫైనాన్స్ కంపెనీ పెట్టుకున్నాడని కొల్లూరి చెప్పాడు. కొల్లూరి చెప్పిన కొన్నాళ్ళకి ఒకరోజు మా ఆఫీస్కి వచ్చాడు రామకృష్ణ. డిగ్రీ క్లాస్ మిత్రుడిని చాలా కాలం తర్వాత కలవడం చాలా సంతోషం వేసింది. ఆ తర్వాత అమీర్పేట వచ్చినప్పుడు కలుస్తూ ఉండేవాడు. అలా ఒక మాట వచ్చినప్పుడు మా కంపెనీలో మంచి వడ్డీ ఇస్తున్నాం, మీరు కావలసిన కొంత డిపాజిట్ పెట్టుకోండి అని చెప్పాడు. ఆ రోజు ఏదో ఎరియర్స్ వస్తే ఆ డబ్బుని డిపాజిట్గా అతని కంపెనీలో ఒక ఏడాది పెట్టమని ఇచ్చాను. సంవత్సరం అవగానే వడ్డీతో సహా ఆఫీస్కి తెచ్చి ఇచ్చాడు. దానికి ఇంకొంచెం చేర్చి అతని కంపెనీలోనే ఉంచమన్నాను. ఆ తర్వాత నేను ఉద్యోగం మారి హైదరాబాద్ విడిచిపెట్టడం జరిగి 4 ఏళ్ళ దాకా రాలేదు. మా అమ్మాయి పెళ్లి చేయడానికి హైదరాబాద్ వచ్చాను. పెళ్లిలో ఒక ఖర్చుకి రామకృష్ణ దగ్గర పెట్టినంత సరిపోతుందని లెక్క పెట్టుకున్నాను. హైదరాబాద్ వచ్చిన మర్నాడే కొల్లూరి నాకు ఫోన్ చేసి అవి ఇవి చెప్పి ఆ మధ్యన రామకృష్ణ చనిపోయాడని చెప్పాడు. నేను డిపాజిట్ పెట్టిన సంగతి కొల్లూరికి తెలియదు. మిత్రుడు చనిపోయాడని బాధతో పాటు ఆందోళన కూడా కలిగింది. నేను కంగారుగా విషయం కొల్లూరికి చెప్పాను. రామకృష్ణ కూతురు ఫోన్ నంబర్ ఇచ్చి ఆమెను కాంటాక్ట్ చేయమన్నాడు. ఏ కాగితం లేకపోతే ఎవరు నమ్ముతారు అని ఆందోళన పడ్డాను. సూర్యనారాయణ అదే కొల్లూరి అతను ఇచ్చిన నంబర్కి ఫోన్ చేస్తే రామకృష్ణ కూతురు ఫోన్ తీసుకుంది. నా పేరు చెప్పి విషయం చెప్పాను. మా చిన్నాన్నగారిని కాంటాక్ట్ చేయండి అంకుల్ అని ఆయన ఫోన్ నంబర్ ఇచ్చింది. ఆయనని కాంటాక్ట్ చేస్తే ఆయన కుక్కటపల్లిలో ఒక షాప్ పేరు చెప్పి అక్కడికి వెళ్ళి నా పేరు చెప్పమన్నాడు. నేను అక్కడికి వెళ్ళి నా పేరు చెప్పాను. కౌంటర్లో ఉన్న ఆయన లోపలికి వెళ్ళి ఒక ప్యాకెట్ తెచ్చి నాకు ఇచ్చాడు. విప్పి ఒక మాట చూసుకోండి అన్నాడు. విప్పి చూస్తే నేను అనుకున్న మొత్తం కంటే ఎక్కువ మొత్తం ఉంది అందులో. అనారోగ్యం మొదలవగానే పేరు పేరున ఎవరికి ఇవ్వాలో చెప్పి వాళ్ళు రాగానే ఇచ్చేయమని ఏర్పాటు చేశాడు రామకృష్ణ. ఆయన చెప్పినప్పుడు నాకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అప్పుడే కాదు, ఇప్పుడు చదువుతున్నప్పుడు కూడా అంతే.